అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో టేస్టీ బెండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ బెండకాయ పచ్చడి వేడి అన్నంలోకి, చపాతీలోకి తింటే అద్భుతంగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ బెండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ టేస్టీ బెండకాయ పచ్చడి కోసం ఒక 1/2 కిలో బెండకాయ తీసుకొని 2 వైపులా కాడ కట్ చేసుకొని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్నాక ఈ విధంగా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి తీసుకోవాలి. బెండకాయ పచ్చడిలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి అనేవి 12 నుంచి 14 వరకు తీసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4 పొట్టు తీసుకోవాలి. మీడియం సైజు టమాటా 2 తీసుకోండి. పెద్ద టమాటా అయితే 1 సరిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ బెండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత జీలకర్ర చిటపటలాడాక మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి దూరగా లైట్గా ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. మీరు పచ్చిమిర్చి వేసుకున్నాకైతే మూత వేసుకొని ఈ పచ్చిమిర్చిని మంచిగా లైట్గా ఫ్రై చేసుకోండి. మంట మీడియంలో పెట్టుకొని పచ్చిమిర్చి ఈ విధంగా మనకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా వేసుకోండి. చింతపండు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు మంట మీడియంలో ఉంచుకొని మధ్యలో కలుపుతూ ఒక 3 నిమిషాల వరకు 2 నుంచి 3 నిమిషాల వరకు మనకు టమాటా ముక్కలు అనేవి మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత వేసుకొని టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు ఉడికించుకోండి. టమాటా ముక్కలు కూడా మనకు పూర్తిగా మెత్తబడిపోయాయి. ఈ టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు ఇవంతా ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని మంట మీడియంలో ఉంచి ఈ జిగురు అనేది పోవాలి. బెండకాయ జిగురు అనేది పూర్తిగా పోయి మనకు ముక్కలు మెత్తపడేంత వరకు మీరు మంట మీడియంలో ఉంచి మధ్యలో కలుపుతూ ఈ బెండకాయ ముక్కలు అనేవి మంచిగా ఉడికించుకోండి. ఒకసారి ఇప్పుడు మనం ఆయిల్లో అంతా కలిసేలా బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మీరు మంట మీడియంలో ఉంచుకొని మధ్యలో కలుపుతూ చూడండి. బెండకాయలని ఈ విధంగా పూర్తిగా జిగురు పోయేంత వరకు మీరు ఇలానే ఉడికించుకోవాలి. బెండకాయ మనకు మెయిన్గా జిగురు అనేది పూర్తిగా ఉండకూడదు. అలాగే బెండకాయ ముక్కలు మంచిగా మెత్తపడేలా ఈ విధంగా ఉడకాలి. ఇలానే ఇంకాస్త సమయం వరకు మీరు మంట మీడియంలో ఉంచుకొని అడుగు అంటకుండా మధ్యలో కలుపుతూనే ఉండాలి. కలుపుతూ బెండకాయ ముక్కల్ని మంచిగా ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత చూడండి బెండకాయ ముక్కలు ఈ విధంగా మెత్తబడ్డ తర్వాత ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఒక 3-4 నిమిషాల వరకు ఈ బెండకాయ ముక్కల్ని పక్కన పెట్టుకుంటే పూర్తిగా చల్లారిపోతుంది. ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో మొదట వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు,
అలాగే చింతపండు, టమాటా ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి. మొత్తం రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం ఈ పదార్థాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా చూడండి, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. పచ్చాగా మనకు తింటుంటే ముక్కలు తగిలే విధంగా లైట్గా ముక్కలు ఉండే విధంగా మీరు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న ముక్కలు ఉండే విధంగా బెండకాయలు అనేది గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటేనే అప్పుడే మనకు పచ్చడి ముక్కలు తగులుతూ రుచిగా ఉంటుంది. అందుకోసం మీరు పచ్చడి అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా చిన్న చిన్న ముక్కలు ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి వేసుకుందాం. బెండకాయ పచ్చడి మనకు రెడీ. బెండకాయ పచ్చడి అనేది రెడీ. ఈ బెండకాయ పచ్చడి రోటీలో కాకపోయినా మిక్సీ జార్లో చేసుకున్న రోటీ పచ్చడి టేస్ట్ మాదిరి బెండకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకు రెసిపీ రెడీ. ఈ ఫుల్ వీడియో రెసిపీ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.